రాష్ట్రంలో రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయి. వానలు ముందుగానే కురుస్తుండటంతో దుక్కులు దున్నేందుకు రైతులు రెడీ అవుతున్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గతేడాది కంటే ఈసారి పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. దేశాన్ని నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించాయి. వారం రోజుల ముందుగానే కేరళను తాకాయి. ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్ లోను స్టేట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ ఉండటంతో వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు రైతులు. దుక్కులు దున్నుతూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గత వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. ఈసారి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వానాకాలంలో 1,34,00,000 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇందులో 66.80 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. 6 లక్షల ఎకరాల్లో మక్క, 5.5 లక్షల ఎకరాల్లో కంది, 4.5 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ వానాకాలం సీజన్లో ముందస్తు సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మార్చి, ఏప్రిల్ నెలలో అకాల వర్షాలతో యాసంగి పంటలకు నష్టం జరుగుతోంది. దీంతో జూన్లో వరి నార్ల పోసి సెప్టెంబర్లో కోతలు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఆ వెంటనే యాసంగి పంటల సీజన్ ప్రారంభిస్తే అవి ముందుగానే కోతకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అకాల వర్షాల ప్రభావం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. పత్తి సాగు కోసం 1,50,00,000 కాటన్ సీడ్ ప్యాకెట్లు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ 901 చొప్పున ప్రైవేట్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఇక వరి, మక్క, సోయా తదితర పంటలకు 16 లక్షల క్వింటాల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. ఇందులో తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 5.5 లక్షల క్వింటాలు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ 55,000 క్వింటాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ 8,500 క్వింటాలు సరఫరా చేస్తున్నాయి. మిగతా విత్తనాల సరఫరా బాధ్యత ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లి పెసరలను 50% సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు. యూరియా, డిఏపి, కాంప్లెక్స్, ఎంఓపి వంటి ఎరువులు 20 లక్షల టన్నులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో యూరియా 12 లక్షల టన్నుల వరకు అవసరమవుతుందని తెలిపారు. కేంద్రం ఈ ఏడాది 9.80 లక్షల టన్నుల యూరియాను కేటాయించగా ఏప్రిల్లో 1.20 లక్షల టన్నులు, మేలో 52,000 టన్నులు మాత్రమే సరఫరా అయింది. మిగతా యూరియాను వెంటనే సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జూన్ మొదటి వారం నాటికి ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు రైతు వేదికల వద్ద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏఈఓలు వారంలో 2 సార్లు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటూ విత్తనాలు వేసినప్పటి నుంచి పంటలు మార్కెట్కు తరలించే వరకు అనుసరించవలసిన పద్ధతులను వివరిస్తున్నారు. కాగా వరి, పత్తి, కంది, సోయా, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర, శనగ, పొద్దుతిరుగుడు వంటి పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.